తీసుకున్నాము కదా, ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను చూడండి. లెంత్ కరెక్ట్గా ఉందన్నమాట. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ షోల్డర్ అనమాట. ఇలాగ పెట్టేసుకోవాలి. నెక్ వచ్చి 3.5. ఇది హై నెక్ కాబట్టి సేమ్ 3.5 పెడతారు. ఇక్కడ స్లోప్ కూడా తీయాలి మనం. ఒక 1/2 ఇంచి నెక్ దగ్గర స్లోప్, షోల్డర్ స్లోప్ తీయాలన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి ఒక 3 ఇంచెస్ దగ్గర ఒకటి పెట్టండి. బ్యాక్ అనమాట. 7 ఇంచెస్ ఫ్రంట్. అలాగే ఇక్కడ కూడా 7.5 ఇంచ్ దగ్గర అలా పెట్టేసేయండి. మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో అంత షోల్డర్కి పెట్టేసుకోవాలి. ఇది నెక్. ఈ గడి గీసిన తర్వాత నెక్ గీయండి, మీకు షేప్ బాగా వస్తుంది. ఇలాగా రౌండ్. చెస్ట్ వచ్చేసి 36 అంటే 4 భాగాలు చేస్తాము కదా, 4 పొరల మీద ఉంది కదా, అందుకని 36 కూడా 4 భాగాలు చేయాలి. 9 వస్తుంది. 9 + 1 10 ఇంచెస్. అలాగే ఇక్కడి నుంచి మనకి 15 ఇంచెస్ దగ్గర వేస్ట్ లైన్ వస్తుంది. 21 ఇంచెస్ దగ్గర హిప్ లైన్ వస్తుంది. ఇవి లైన్స్ కొట్టుకోండి. ఇలాగా లైన్స్ కొట్టేసేయాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 32 అంటే 8 + 1 9. హిప్ దగ్గర చూడలేదు, హిప్ దగ్గర కూడా ఎక్కడ కట్ వస్తుందో అక్కడే పెట్టుకొని చూడాలి. 42 అంటే 10.5 + 1 ఇంచ్ 11.5. ఈ కింద 25 ఉంటే చాలా అన్నమాట. 25. ఇదేమో కుట్లల్లోకి. ఇక్కడ కొంచెం ఇట్లా రౌండ్ తిప్పండి. ఇలా స్ట్రైట్గా గీత గీసేసేయాలి. ఇది డ్రాఫ్టింగ్ అనమాట. దీనికి మనము ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట. ఇదేమో హిప్. దీనికి ఒక 1.5 ఇంచ్ అంతా పెట్టేసుకొని కటింగ్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టండి సైడ్కి. 1 ఇంచ్ అయితే చాలు అన్నమాట. ఫోల్డింగ్ లేదనుకో ఎక్కువ పెట్టామంటే ముడతలు వస్తాయి. అందుకని ఎంత ఫోల్డింగ్ ఉండాలో అంతే ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇది అర్థమైంది కదా మీ అందరికీ? అలా కట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా రౌండ్ అంటే ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ క్రాస్ 1.5 పెట్టేసుకొని షేప్ తీయాలి. ఎందుకంటే హై నెక్ కదా, అదే డీప్ నెక్ అయితే మనం 1 పెట్టుకున్నా చాలు అన్నమాట. ఇది హై నెక్ కదా, ఇదమ్మా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు బ్యాక్ నెక్ పక్కన పెట్టేసేసి ఫ్రంట్ నెక్ ఒకటి డ్రాఫ్టింగ్ తీద్దాం. ఇది ఫ్రంట్కి వస్తుంది కదా, ఫ్రంట్ నెక్ డీప్ కదా, డీప్గా రౌండ్ నెక్కే పెట్టాము. రౌండే కావాలంట. ఇక్కడ కూడా జస్ట్ కొంచెం ఇది టాప్లు వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ మళ్ళీ తీసి మళ్ళీ స్టిచ్చింగ్ చూపిస్తాను. జస్ట్
ఓకేనా. నెక్స్ట్ మెజర్మెంట్ కూడా తీసుకుంటున్నామండి. నెక్స్ట్ మెజర్మెంట్ కూడా తీసుకుంటున్నాము. ఆ పార్ట్లో నెక్స్ట్ టాప్ కూడా కట్ చేద్దాం అన్నమాట. 42 లెంత్, 36 చెస్ట్, వేస్ట్ 30, హిప్ కూడా 36. అలాగే ఒకసారి మనము వేస్ట్ లెంత్ ఎంతో, వేస్ట్ లెంత్ వచ్చి 14 అంటే అవుతుంది. హిప్ కట్టు వచ్చేసి 20 ఇంచెస్. షోల్డర్ 40. స్లీవ్లెస్ అనమాట. ఇది స్లీవ్లెస్ తీసుకున్నాము. వస్తే స్లీవ్ కూడా పెట్టచ్చు. చూద్దాం. ఇది స్లీవ్లెస్ కావాలంట. నెక్ 6. ఓకేనా. రెండు కట్ చేస్తున్నాం. లెంత్ పెట్టేసాము. నెక్స్ట్ హిప్ మార్క్ పెట్టుకుంటున్నాం. 14 దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాం, 20 దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇవి స్కేల్తో లైన్స్ కొట్టేద్దాం. నెక్స్ట్ వచ్చి షోల్డర్ 14 ఇంచెస్. అంటే బ్యాక్ హై ఉన్నది కాబట్టి ఫుల్ షోల్డర్ పెట్టాలి. ఇక్కడ 3.5